హలో అండి. నమస్తే. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన యాక్రిలిక్ కలర్సు. కంపెనీ వచ్చేసి ఫెవిక్రిల్ కంపెనీ. మొత్తం 10 కలర్స్ అయితే ఉన్నాయి అందులో. ఒక్కొక్కటి 15 ఎంఎల్ ఉంటుంది. ఇది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఒక కలర్ అయితే లీక్ అయినట్టుంది. గ్రీన్ కలర్. చిన్న బాక్స్ మీద అయితే ఫెవిక్రిల్ కంపెనీ నేమ్ ఇచ్చారు. యాక్రిలిక్ కలర్స్ 10 షేడ్స్. ఇది ఓపెన్ చేసి చూద్దాం లోపల. గ్రీన్ కలర్ అయితే మొత్తం లీక్ అయినట్టుంది. ఇది కలర్ మిక్సింగ్ గైడెన్స్ అనమాట. మనకు ఏ కలర్ కలిపితే ఏది వస్తుంది అనేసి బేసిక్స్ ఉంటాయి అందులో. చూసారు కదా, గ్రీన్ కలర్ మొత్తం లీక్ అయిపోయి ఆ పచ్చికి పేపర్ మొత్తం అతుక్కుపోయింది దానికి. కలర్ అయితే మొత్తం బాక్స్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది సీసానే పగిలింది అనుకుంటా. లీకేజ్ కాదు, సీసా పగిలిపోయింది మొత్తం. బాటిల్ మొత్తం పగిలింది. ఇది ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చారు పైన. దాని మళ్ళీ అది కూడా కాటన్ బాక్స్లో ప్యాకింగ్ చేశారు. అయినా కూడా ఇది ఎట్లా పగులుతుందో అర్థం కాదు నాకు. నేను రివ్యూస్లో అయితే చూసిన. నేను చాలా మటుకి ఈ పగిలిపోయిన బాటిల్స్ అయితే వాళ్ళు ఫొటోస్ పెట్టారు ఇట్లా వచ్చినట్టుగా. చాలామందికి అయితే ఇట్లా వచ్చినాయి. కానీ మనకి ఇట్లా వస్తుందని నేను అనుకోలేదు. అంటే మనం అనుకోం కదా, ఈ ట్రాన్స్పోర్ట్లో జరిగిన మిస్టేక్. ఇది నేను రిటర్న్ పెట్టడానికి ఛాన్స్ ఉంది, కానీ నేను ప్రస్తుతానికైతే రిటర్న్ ఏం పెట్టుకోను. నాకు అర్జెంటుగా అవసరం ఉందన్నమాట ఇది. మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ రానికి. ఒక్కొక్కటిది 15 ఎంఎల్ బాటిల్ అన్నమాట క్వాంటిటీ. కలర్స్ అయితే బాగుంటాయి. ఇవి నేను ఇంతకుముందుకు యూజ్ చేసిన. కాకపోతే అందులో 12 కలర్స్ ఇచ్చారు. అవి ఇందులో 10 కలర్స్. క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇవి మొత్తం కలర్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని వాష్ చేయాలంటే కొంచెం రిస్క్. అంత ఈజీగా పోదు ఇది. ఎందుకంటే ఈ కలర్స్ బాటిల్స్కి వేయచ్చు, గ్లాస్కి వేసుకోవచ్చు, గోడల పైన వేసుకోవచ్చు, కన్వాస్ పైన వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి మిక్సింగ్ షేడ్ అన్నమాట. షేడ్ మిక్సింగ్ అంటే లోపల ఇంత మనకు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇచ్చారు కదా, ఇది ఏ కలర్ కలిపితే ఏది వస్తుంది అనేసి మనకు బేసిక్స్ అయితే ఉంటాయి. అంటే ఇది కొత్త కలర్ మిక్సింగ్ చేసుకునే వాళ్ళకు, కలర్స్ పెయింటింగ్ వేసే వాళ్ళకి అయితే ఇవి చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకు పెద్దగా ఏం అవసరం లేదు. ఇది చూసారా, క్రిమ్సన్ రెడ్, లెమన్ కలిపితే ఆరెంజ్, అది లెమన్ ఎల్లో, రష్యన్ బ్లూ రెండు కలిపితే లైట్ గ్రీన్ కలరు. అన్నీ మనకు తెలిసినవి ఇవి. రష్యన్ బ్లూ వైట్ కలిపితే స్కై బ్లూ, గ్రీన్ కలిపితే లైట్ గ్రీన్ అంటే లీవ్ గ్రీను. ఇది మనకు ప్రస్తుతానికైతే అవసరం లేదులే. ఎందుకంటే ఈ కలర్స్ గురించి అవగాహన లేని వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏ కలర్ కలిపితే ఏ కలర్ వస్తుందనే విషయం తెలియని వాళ్ళకైతే, కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. ఈ నెంబర్స్ అనేటివి వాళ్ళు ఇచ్చిన నెంబర్స్, ఆల్రెడీ మిక్సింగ్ చేసిన నెంబర్స్ వాళ్ళ దాంట్లో ఉంటాయి. ఇవి ఈ కలర్స్ అన్నీ మిక్సింగ్ చేసినవి వాళ్ళు ఆల్రెడీ బాటిల్స్ ఉంటాయన్నమాట. ఆ బాటిల్కి ఆ కలర్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడింగ్ అదే. ఈ నెంబర్స్ కన్ఫ్యూజ్ కాకండి.
ఎందుకంటే బ్లూ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ తీసుకుంటే బ్లూలో లైట్ బ్లూ ఉంటుంది, డార్క్ బ్లూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క షేడ్కి వాళ్ళు ఒక్కొక్క నెంబరింగ్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన దాంట్లో నెంబరింగ్ ఇచ్చుకున్నారు అనమాట. ఇందులో కనిపిస్తున్న నెంబర్స్ అవే అనమాట మనకు. ఇది బాటిల్ చూసారు కదా, ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్. ఇది ఇంకా సీసం బాటిల్ అన్నమాట ఇది. ఇంకా బాటిల్ పైన నెట్ క్వాంటిటీ 15 ml అని ఇచ్చారు. ఎంఆర్పి 25 రూపీస్. ఆల్ టాక్సెస్ అంటే అన్ని ట్యాక్స్లు పోగా 25 రూపాయలు దీని కాస్ట్. గ్రీన్ కలర్. మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఇచ్చారు, మార్చి 2025లో ఇది తయారు చేయబడింది. ఇది వైట్ కలర్ అన్నమాట. ఆరెంజ్. ఇది